అద్దం శుభ్రంగా ఉంటే ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ చూశారు కదా, మన ఆలోచనలు కూడా శుభ్రంగా ఉన్నప్పుడే ముఖం నిజంగా మెరుస్తుంది. శుభ్రత ఎక్కడుంటుందో అక్కడే లక్ష్మీ కళ ఉంటుంది అంటూ ఉంటారు పెద్దలు. చూశారు కదా, మన చుట్టూ ఉన్న పరిసరాలు మన మనస్సుని ఎలా ప్రభావితం చేస్తాయి. అసలు మన ఆలోచనలకి అద్దం పట్టేలా మన ఆలోచనలు ఎలా ఉంటాయో అదేనండి పాజిటివ్ నెగిటివ్ వే అంటారు కదా, దాని గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక మహిళ అద్దాన్ని అలా పదే పదే తుడుస్తుంది అంటే దానికి అర్థం ఆ అద్దానికి ఉన్న మురికిని, చెత్తని, డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా నీట్గా తీసేస్తుంది. అలానే ఇక్కడ చూడండి, ఆ కుటుంబంలో ఉన్న సభ్యులు అలా క్లీన్ చేసిందో లేదో వచ్చి చక్కగా అలా హెయిర్ని కోంబ్ అయితే చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇంతేనండి. ఇంట్లో ఏదైనా ఒక పని చేశారు అంటే ఆ పని వెనుక ఎంతోమంది లాభపడతారు. అది ఏదైనా కావచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈయన ఉదాహరణకి మనము తండ్రి ఎవరైనా అనుకోవచ్చు, జాబ్ చేసే పర్సన్. అలా ఆయన నీట్గా చక్కగా వెళ్ళి ప్రజెంటేషన్ ఇస్తున్నారు అంటే వారికి వెనక చేసే వాళ్ళు ఉండొచ్చు. అదేంటంటే సపోర్ట్ అంటారు కదా ఏదైనా. సో ఆయన అలా నీట్గా డ్రెస్సింగ్ చేసుకొని చక్కగా పాజిటివ్ వైబ్తో అలా నీట్గా ఎలా ప్రజెంటేషన్ ఇస్తున్నారు అంటే ఆయన దానికి తగ్గట్టు కాన్సెప్టు, ప్రిపరేషను, స్క్రిప్టు మీరు అనుకోవచ్చు. ఏదైనా మనం ప్రజెంటేషన్ ఇస్తున్నాము అంటే దానికి తగ్గట్టు ప్రిపరేషన్ అవ్వాలి. అలా కావాలి అంటే సపోర్ట్ ఉండాల్సిందే. ఇక్కడ చూడండి, ఈ మహిళని ఇంట్లో పాపం వర్క్ చేసుకుంటుంది, అటు ఆఫీస్ని చూసుకుంటుంది. సో టయర్డ్ తన ఫేస్లోనే కనిపిస్తుంది. చుట్టూ ఎంతమంది ఉన్నా ఆమె మనసు మాత్రం నిలపలేకపోతుంది. గమనించండి, ప్రతి మనిషికి ఉండేవి 2 చేతులే. సో ఇక్కడ చూడండి, కుకింగ్ ప్రాసెస్ వచ్చేసరికి ఆడవాళ్ళు కుకింగ్ చేస్తూనే ఉంటారు. అది చేసే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ఇంట్లో చక్కగా ఆరోగ్యంగా వండి పెట్టే వాళ్ళందరికీ నేను ఈ వీడియో తరపున కృతజ్ఞతలు చెప్తున్నానండి. మామూలుగా చెయ్యరు, చూస్తూనే ఉంటాను. వాళ్ళందరికీ ఈ వీడియో తరపున సెల్యూట్ అండి, ప్రతి మహిళకి. ఇకపోతే ఇంట్లో ఆడవాళ్ళు చూడండి, లేవలేదంటే సింపుల్, ఒక రోజు కాదు, ఒక రోజులో హాఫ్ డే మాత్రమే. వాళ్ళు లేవలేదంటే ఇల్లు ఎలా ఉంటాయో చూడండి. ఇకపోతే ఇంట్లో పిల్లలు ఉన్నారంటే అది చిన్న పిల్లల నుంచి 10 years వరకు పిల్లలు ఎలా ఉంటారో అందరికీ అవగాహన ఉంటుంది. ఇప్పుడు అన్నీ చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి. వాళ్ళకి సపోర్ట్ చేసేది లేదు. ఒకవేళ ఉన్నా కూడా సపోర్ట్ అనేది ఉండదు. ఇకపోతే పాపము పెద్దవాళ్ళు లేని ఫ్యామిలీస్ చిన్న చిన్నవి, అటు తల్లిదండ్రులు లేక ఎవ్వరు బంధువులు లేక పిల్లల్ని చూసుకొని ఆఫీస్కి వెళ్ళే పేరెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళకి ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అటు ఆఫీస్లో చూసుకోవాలి, ఇటు పిల్లలను చూసుకోవాలి, కుటుంబ వ్యవహారాలు అన్నీ చూసుకోవాలి. ఇలాంటి వాళ్ళది ఒక బాధ అండి. పాపం వాళ్ళదైతే వర్ణాతీతం. కొంతమందికి అమ్మా నాన్నలు ఉండి సపోర్ట్ చేయరు. ఇటు అబ్బాయి తరపు కావచ్చు, అటు అమ్మాయి తరపు కావచ్చు, ఎవరైనా సరే ఏ వ్యక్తిని తీసుకున్నా కానీ సపోర్ట్ అంటే ధైర్యంగా నిలవడం అండి. వచ్చి వాళ్ళు అది ఇది అని కాదు, కనీసము సపోర్ట్ అంటే తెలుసు కదా, చేసేది కూడా ఉండదు ఈ రోజుల్లో. అసలు చూడండి, పిల్లలని ఒక 5 సంవత్సరాల దాకా పెంచాలి అంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులకు ఎంత గగనంగా ఉంటుందో, అది మళ్ళీ ఇంట్లో పిల్లల్ని చూసి, కుటుంబ వ్యవహారాలు చూసి, వాళ్ళ ఆరోగ్య బాధ్యతలు అన్నీ చూసుకొని అటు ఆఫీసులకు కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఇంకా మరి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇకపోతే ఇంట్లో మహిళలే అచ్చంగా వంట, పిల్లల్ని చూసుకోవడము, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చూడడము, అన్నీ A to Z చేస్తూ ఉంటారు.
1 నుంచి 5 సంవత్సరాల పిల్లలు ఉన్న ఇల్లు అందరికీ అవగతమే. వాళ్ళు ఎలా ఇల్లుని అంటే వాళ్ళకు తెలియదు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, పాడేస్తూ ఉంటారు, తినేవి అన్నీ చిందరవందర చేస్తూ ఉంటారు. ఈ బర్త్డేనంతా అందరూ షేర్ చేసుకోరండి. ఇంట్లో ఒక తల్లి మాత్రమే ఈ పనులు చేయాలని చెప్తూ ఉంటారు. ఇంకా ఆవిడకి ఏంటంటే ఇంటి పని, వంట పని, సెల్ఫ్ కేర్ కూడా ఉండక్కర్లేదు. అయినా కూడా అలా చాలామంది మహిళలు చాలా బాగా పిల్లలని, భర్తని, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని అందరినీ చూసుకొని ఇంటిని చక్కబెట్టుకొని పోషించుకొని ఉండే మహిళలు కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో తరపున చాలా ధన్యవాదాలండి. హ్యాట్స్ ఆఫ్. అసలు ఎలా చూస్తారు అంటే ఒక్కొక్క వీడియోని సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారు, నేను గమనిస్తూ ఉంటాను. అలాంటి వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి ఈ వీడియో తరపున. ఇకపోతే ఆఫీసులకు వెళ్ళి ఇంట్లో పనులు అవన్నీ చేసుకుంటూ ఉంటారు. కిచెన్ పని, ఇంటి పని అయిపోయిందని ఇలా కూర్చున్నారనుకోండి, ఇంకొక పని ఏదో ఒకటి ఎదురు చూస్తూనే ఉంటుంది. చూసారు కదా బట్టలు. ఈ బట్టల పని కూడా ఎవ్వరు షేర్ చేసుకోరండి, ఇంట్లో ఉన్న మహిళలే చేయాలి. అది కూడా పిల్లలు ఉంటే ఇంకా ఆ పని ఎంత బర్డెన్ అవుతుందో చూడండి. ఇంకా రెస్ట్ అనేది ఎక్కడుంటుంది? ఇంటి పనే కదా, వంట పనే కదా అని చెప్పుకుంటూ పోతారు. ఇకపోతే ఏంటి అంటే కొంతమంది ఈ మధ్యన ఓసిడి అంటే నేను గూగుల్ చేశాను ఒక 7-8 నెలల క్రితము. ఓవర్ క్లీనింగ్ సిండ్రోమ్ అండి ఇంగ్లీష్లో టర్ము. అతిగా క్లీన్ చేయడం అనేది దాని గురించి చెప్తూ ఉంటారు. చూడండి, డైలీ చేసే వాళ్ళకి ఈ విషయం మీద అర్థమవుతుంది. తుడిచిన వాళ్ళు తుడుస్తూనే చేసిన వాళ్ళు చేస్తూనే ఉంటారని మాట్లాడతారు. ఒక్క రోజులో ఒక నైట్ కానీ ఆఫ్టర్నూన్ కానీ మానేయండి, వర్క్ అంతా పెండింగ్ అయిపోతుంది. అది ఇంట్లో ఉండే వాళ్ళైనా, హోమ్ ఫ్రమ్ వర్క్ అయినా, ఎవరైనా సరే అండి. ఇకపోతే మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన వాతావరణం మన మీద ఎలా ప్రభావితం చూపుతాయి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, అద్దం అయితే బ్రేక్ అయిందండి. అలానే మన చుట్టూ ఉన్న పరిసరాలు, వాతావరణం, మనుషులు ప్రభావితం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇది ఎలా అంటే ఇంట్లో ఒక మహిళ చక్కబెడుతుంది అనుకోండి, ఇంకొకళ్ళు వెనక వాళ్ళకి తెలియనట్టు అది ఇక్కడ లేదు, ఇది ఇలా చెయ్యాలి, అలా వాళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళని చెయ్యనియ్యరు. ఏదో ఒకటి మాటలతో చేతలతో అలా చేసే పనులను కూడా ఆఫ్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి చాలామందికి ఆడవాళ్ళు పాపం మగవాళ్ళు బయట నుంచి కష్టపడి వచ్చి ఇంట్లో కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు, కనీసం మనము చేసే స్థితిలో ఉన్నా కూడా సపోర్ట్ చేయకుండా వాళ్ళతోనే చక్కగా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. ఇలా నేనెందుకు చెయ్యాలి, నువ్వు చెయ్యలేవా, మన ఇద్దరికి అంటే రెస్పాన్సిబిలిటీస్ లేవా అని ఇలా ఆర్గ్యూతో మొదలయ్యి అసలు ఆ టాపిక్ ఎక్కడికి వెళ్తుందో కూడా వాళ్ళకే అర్థం కాదు. ఇదొక నెగిటివ్ అండి. ఇంకా ఆ రోజు డే ఎలా ఉంటుంది అంటే వాళ్ళతో ఉన్న పిల్లల మీద కూడా నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది. ప్రాపర్గా ఇదైతే చాలామంది అవగాహన చేసుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ అంటే ఎక్కడో బయట నుంచి దెయ్యాలు, మూఢనమ్మకాలు, అపోహలు కాదండి. మన ఆలోచనలు, మన బుర్రలో కదిలే భావాలు, మన ఎదుటి మనుషులు, మన చుట్టూ ఉన్న వాతావరణం, పరిసరాలు, మనం ఏ పని చేయాలన్నా చేయొద్దన్నా ఇవే చాలా ప్రభావితం చేస్తాయి. మీరు చూడండి, ఇంట్లో మీ చుట్టూ పాతవి కానీ, పగిలిపోయిన వస్తువులు, చెత్త చెదారం, వీటిని చూసుకుంటూ మీరు డేలో ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ వెళ్తే మీతో పాటు పక్కనున్న వాళ్ళకు కూడా ఇంత ఇరిటేట్ చేసేట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. చూడండి, అక్కడ ఆమెతో స్టార్ట్ చేశారు, పక్కనున్న వాళ్ళు కూడా ఇరిటేట్ అవుతున్నారు వాళ్ళ మాటలతో.
సో ఇలానే ఫ్యామిలీస్ కానీ ఆఫీస్ కానీ ఏ ప్రదేశం తీసుకున్నా సో మీ నెగిటివ్ మైండ్ సెట్ అనేది పక్క వాళ్ళకు కూడా అంటించేస్తూ ఉంటారు. సో అదండి నెగిటివ్ ఎనర్జీ అంటే. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ చెప్తాను చూడండి. ఇక్కడ ఒక ఉదాహరణ, మనం మార్నింగ్ లేవగానే సన్లైట్ ఎలా వస్తుంది చూడండి, చక్కగా వెలుతురు తూర్పు దిశ నుంచే వస్తుంది కదా, అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఇంట్లో. మనం కూడా అలానే వెలుగులాగా మన చుట్టూ ఉన్న మనుషులు కానీ థింగ్స్ కానీ ఏమైనా నీట్గా మనకి మాట్లాడే మాటలు, చాలామంది ఆడవాళ్ళని అది చేస్తుంటే వాళ్ళు ఒకవేళ మిస్టేక్ చేయొచ్చు, వాళ్ళకి చెప్పే వే రాదనమాట. ఇలా ఎన్నిసార్లు చెప్పాలి, అలానే చేస్తున్నావు, ఇలానే చేస్తున్నావు, తెలియదా, లేకపోతే వాళ్ళ పుట్టింటి తరపు వాళ్ళు మీకు ఇది నేర్పలేదా, అది నేర్పలేదా అని అలా నెగిటివ్ వేలోనే వెళ్తారు, కానీ పాజిటివ్ కోణం ఒక్కటి చెప్పరండి. సో అలా చేసే వాళ్ళని కానీ కొంచెం చెయ్యడానికి ట్రై చేసే వాళ్ళని కానీ ప్రోత్సహించాలి, కానీ డిసప్పాయింట్ చేసి నెగిటివ్గా మాటలు అనడము పదే పదే చేస్తూ ఉంటారండి. అక్కడే సమస్యలు గొడవలు స్టార్ట్ అవుతాయి. అసలు ఇలా డే స్టార్ట్ అవ్వడంతోనే నెగిటివ్ ఎనర్జీ అనేది ఇలానే ఎంట్రీ అవుతుంది. మనకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ బయట నుంచో, లేకపోతే ఇప్పుడు అంటున్నారు నిమ్మకాయలు తొక్కడము, బయట వాళ్ళు అలా చూశారు, ఇలా చూశారు, మాకెవరో దిష్టి పెట్టేశారు, అది ఇది, లేకపోతే అక్కడికి వెళ్ళాము, ఇక్కడ వెళ్ళాము, అక్కడ ఏదో గాలి, అసలు అవన్నీ అపోహలండి. మన హిస్టరీస్ ఏవి చూసుకున్నా కూడా వీటి గురించి అస్సలు చెప్పరు, మాట్లాడరు. మీరు ఏ పురాణాలు తీసుకోండి, బట్ ఏంటంటే మనము అవగతం చేసుకోలేము మన చుట్టూ ఉన్న పరిసరాలు ఏంటి, మన చుట్టూ ఉన్న మనుషుల్లో ఎలా ఉన్నారు, ఏంటి, పాజిటివ్ వైబ్ ఎక్కడుంది, నెగిటివ్ వైబ్ ఎక్కడి నుంచి వస్తుందని అస్సలు ఆలోచించమండి. మీకు ఉదాహరణకు కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, చక్కగా ఈవిడ గ్రీనరీ వాతావరణంలో కూర్చొని వాతావరణాన్ని చక్కగా ఆస్వాదిస్తుంది. ఆస్వాదించడము అంటే ఏంటి అంటారు కదా, అదేనండి. ఇష్టంతో చేసే పనులకు సక్సెస్ అనేది ఎప్పుడూ బాగా వస్తుందంట. కష్టంతో చేసే పనులకి సక్సెస్ కాదు కదా. అసలు వాటిని తెరవడం అంటే చేద్దాము అన్న థాటే రాదండి. ఏదైనా సరే మనము పాజిటివ్ అయినా నెగిటివ్ వే ఏదైనా ఉంది అంటే అది కేవలం మన ఆలోచనలు మాత్రమే, మనలో ఉన్న భావాలు మాత్రమే. మనకి చూడండి, డార్క్ అనేది చీకటి, మనకి అంధకారం అంటాం కదా, ఎప్పుడైనా సరే వెలుగులోకి చీకటి అనేది అస్సలు రాదండి, రాలేదు. చీకటిలోకే వెలుగు వెళ్ళి ఆ చీకటి అంధకారాన్ని అంతా తొలగించేస్తుంది. ఎప్పుడైనా సరే జ్ఞానాన్ని మనం నేర్చుకోవడానికి ట్రై చేయాలి. మనకి పాజిటివ్ వైబ్ ఏంటి, నెగిటివ్ వైబ్ ఏంటి, నా పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే అంధకారంలోకి వెలుగు వెళ్తుంది, కానీ వెలుగులోకి అసలు చీకటి ఎప్పుడూ రాలేదండి. పాయింట్ అర్థం చేసుకోండి. సో ఎప్పుడైనా సరే పాజిటివ్ వైబ్ అయినా నెగిటివ్ వైబ్ అయినా మనం చేసే పనులు, మన ఆలోచనలు, ఇకపోతే మనకి ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ అంటారు కదా, మన ఆత్మకి పరమాత్మకి మధ్యలో మాయ అనేది ఉంటుంది. ఆ మాయను తెలుసుకోగలిగితే సో మన మనస్సులో వెలుగు అనేది ఇలా భగవంతుడు నిలిచి ఉంటాడండి. మీ ఆలోచనలే మీ జీవితం, మీ ఇంటి పరిసరాలే మీ ఆత్మశక్తి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పాజిటివ్ నెగిటివ్ వైబ్స్ గురించి వీడియోస్ చేస్తానండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని
కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకు మరీ మోటివేషన్గా ఉంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. చెప్తున్నాను కదా, పాజిటివ్ నెగిటివ్ వైబ్స్ గురించేనండి, ఎవరిని ఉద్దేశించి కాదు. మన యొక్క ఆలోచనలు, అంతరంగము, మన చుట్టూ ఉన్న పరిసరాలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనేది ఈ వీడియోలో నేను తెలిసినవి చక్కగా వివరించాను, గమనించగలరు.